మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమారి గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు ఒక చదువుకునే స్టేజ్ అయిపోయేగానే ఉద్యోగం చూస్తుంటారు. చాలా మందికి మంచి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా ఉద్యోగం రాదు. కొంతమంది సజెస్ట్ చేస్తారు, పూజలు చేసుకోండి, ఇలాంటి మంత్రాలు చదువుకోండి, బాగుంటుంది, లైఫ్ లో మంచి గ్రోత్ ఉంటుందని. మరి ఇప్పుడు ఉద్యోగ పరంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగంలో కూడా కొంచెం స్ట్రెస్ ఉంది, వేరే ఉద్యోగాలు మారాలి, మాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే అనే వాళ్ళకి శాస్త్రం ప్రకారం ఏమైనా మంత్రాలు ఉన్నాయంటారా, ఏమైనా పూజలు ఉన్నాయంటారా? ఉంటే ఒకసారి తెలియజేయండి. ఉద్యోగం పురుష లక్షణం. ఇప్పుడు అమ్మాయిలు కూడా చేస్తున్నారు. ఇద్దరికి నీడే జాబ్ అనేది. దీంట్లో ఏంటి అంటే కొందరికి చదువుకున్నంత ఉద్యోగం రాదు. వాళ్ళు చదివిన చదువు ఒకటి, వాళ్ళు చేసే ఉద్యోగం ఒకటి. వాళ్ళు ఏదో రంగంలో వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ పరిస్థితుల రీత్యా, ఫ్యామిలీస్ రీత్యా, కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ సరిగ్గా లేక ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. అన్ని బాగుండి ఉద్యోగం రానోళ్ళు ఉంటారు. ఈ ఉద్యోగం అనేది దేనికి సంబంధము అని అంటే, మనం ఫైనాన్షియల్ గా ఎదగడానికి చాలా సహాయపడుతుంది ఉద్యోగం అనేది. అవును. ఈ ఎదుగుదల దేని వల్ల వస్తుంది మనకి అంటే రాహు వల్లనే ఏదైనా కూడా. ధనము సంపద అంతా ఇచ్చేది రాహువే. తర్వాత కుజుడు. ఉద్యోగం దేనికి రాదు అని అంటే కుజగ్రహం యొక్క ఇది సరిగ్గా లేకపోతే, ఆ బలం లేకపోతే రాదు, ఉద్యోగం సరిగ్గా రాదు. వచ్చిన ఉద్యోగం కూడా సరిగ్గా ఉండదు. అంటే మనం అనుకున్న స్థాయిలో ఉద్యోగం రాదు. ఉన్న దాంట్లో కూడా చికాకులు ఎక్కువ ఉంటాయి ఉద్యోగం పరంగా చూస్తే. ఉద్యోగం మనం మంచిగా రావాలి, మనం బాగా సెటిల్ అవ్వాలి, మనకి ఇన్కమ్ బాగుండాలి అంటే రాహు ద్వారానే సంపదలన్నీ వస్తాయని మనం చెప్పుకున్నాం. ఇది సెల్ఫ్ జాతకరీత్యా చెక్ చేసుకోవాలి. అసలు వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, వాళ్ళ జాతకం ఎలా ఉంది. ఫస్ట్ ఏంటంటే, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం జాతకంలో ఉండదు. చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి ఒక్కరు చేస్తారు. జాతకంలో ఉండదు. ఉండని దాన్ని ఎలా వస్తుంది? ఫస్ట్ ఇది కొంతమందికి కొంత పర్సెంట్ ఉంటది. బాగా 100% ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాతకంలో కూడా తెలుస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారా, ప్రైవేట్ ఉద్యోగమా, లేదా వీళ్ళకి బిజినెసెస్ బాగుంటాయా, బిజినెసెస్ లో కూడా ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అంటే, ఐరన్ కి సంబంధించి బాగుంటుందా, ప్లాస్టిక్ కి సంబంధించి బాగుంటుందా, లేకపోతే క్లాత్స్ కి సంబంధించి బాగుంటుందా, ఇలా ప్రతి ఒక్కటి జాతకంలో తెలుస్తుంది. చూసి చెప్తాం. ఇక్కడ ఫస్ట్ జాతకం చూసుకోవాలి. వీళ్ళు ఉద్యోగం రిలేటెడ్ పోతే వీళ్ళ గ్రోత్ ఉంటుందా, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ పోతే గ్రోత్ ఉంటుందా అనే విషయం మనం జాతకరీత్యా తెలుస్తుంది. జాతకంలో ఉద్యోగం ఉంది అయినా ఉద్యోగం రాలేదు, ఇదొక పాయింట్. ఇదే మెయిన్ క్వశ్చన్. ఉద్యోగం దేనికి రాలేదు అంటే, మనకి జాతకంలో ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగం చేస్తే మనం బాగుపడతాము అంటే, కొంతమందికి ఉద్యోగమే సెట్ ఉంటది. అలా ఉన్నా కూడా మాకు ఉద్యోగం రాలేదు అంటే, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ మాకు రాలేదు అనే దాంతో ఉంటారు. చాలా ఇబ్బంది పడుతుంటారు ఉద్యోగం లేక. ఉద్యోగం ఉన్నా కూడా దాంట్లో గ్రోత్, ఉన్నత ఉద్యోగాలు లేక అంటే ప్రమోషన్స్ లేక ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఉద్యోగం రాకపోయినా ఈ పూజ చేసుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం లేదే ఫలితం ఉండదు. తర్వాత ఉద్యోగంలో గ్రోత్ రావడానికి కూడా ఈ పూజ బాగా పనికొస్తుంది. ముందుగా జాతకం అయితే చెక్ చేసుకోవాలి. వాళ్ళ జాతకం చెక్ చేసుకుంటేనే వ్యక్తిగత వివరాలు గాని, విషయాలు గాని చెప్పబడతాయి, తెలుస్తాయి. అసలు ఏంటి పరిస్థితి, ఇప్పుడున్న పొజిషన్ ఏంటి అని. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఉద్యోగం రావడానికి పూజ, ఫైనాన్షియల్ గ్రోత్. మంగళవారము అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించాలి. నిమ్మకాయల దండ, నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించాలి. ఏ అమ్మవారికైనా సరే, దుర్గా అమ్మవారికైనా, లేదంటే చాముండి అమ్మవారికైనా, చౌడేశ్వరి అమ్మవారికైనా, పార్వతీదేవికైనా, మీ ఊళ్ళల్లో ఉన్న దేవాలయాల్లో, గుళ్ళల్లో. ఎప్పుడు అనంటే మంగళవారం సాయంత్రము రాహుకాలం ఉంటది. మంగళవారం వచ్చేసి కుజునికి అధిపతి, కుజగ్రహానికి అధిపతి వారం మంగళవారం. దాంట్లో మనం ఏం చేస్తాము, రాహు టైంలో, ఈ టైంలో మనం అమ్మవారికి నిమ్మకాయల మాల ప్లస్ నిమ్మకాయల దీపం సమర్పించడం వల్ల మనకి 2 గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. రాహుకాల దీపాలు అంటుంటారు. రాహుకాల దీపాలు మనం ఏం చేస్తున్నాం, మంగళవారానికి అధిపతి అయిన కుజుని రోజు రాహుకాల దీపాలు. రాహుకాల దీపం అంటే ఏం లేదు, నిమ్మకాయ దీపమే. అవి కూడా 9 దీపాలు పెట్టాలి, నెయ్యి వేసి పెట్టాలి, నెయ్యి ఒత్తులు వేసి పెట్టాలి.
ఇది టెంపుల్లోనే చేయాలి ఈ ప్రక్రియ అంతా. ఈ 4 గంటలకి టెంపుల్ ఓపెన్ లో ఉంటుందో లేదో చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి చోట ఈ రాహుకాలంలో టెంపుల్స్ ఓపెన్ లోనే ఉంటున్నాయి. ఇది మంగళవారం చేసుకోవాలి. ఇది ఎన్ని వారాలు చేసుకోవాలి అంటే 16 వారాలు చేసుకోవాలి. 16 మంగళవారాలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ నిమ్మకాయల దండ సమర్పించి నిమ్మకాయల దీపాలు పెట్టుకోవడం అనేది ఇది ఒకటి. దీనికి తోడు మనం ఏం చేయాలి అంటే ప్రతి మంగళవారము 16 సార్లు మంగళ చండికా స్తోత్రం అని ఒకటి వస్తుంది. మనకి ఇది కుజగ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది, రాహుగ్రహ ఇది ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ 2 గ్రహాల ప్రభావాన్ని తగ్గించే స్తోత్రం ఇది మంగళ చండికా స్తోత్రం అన్నమాట. చిన్నగా ఉంటది, ఒక 10 to 11 లైన్స్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా 16 సార్లు పారాయణం చేయాలి ప్రతి మంగళవారం. టెంపుల్ అయినా చేయొచ్చు, ఇంట్లో అయినా చేయొచ్చు. ఇలా చేసుకోవడం ద్వారా మనకి ఉద్యోగము వస్తుంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇవి ఉండవు కదా, ప్రమోషన్స్ అవి కూడా వస్తాయి. ఇప్పుడు చాలా మంది ఉద్యోగంలో ఉన్న ప్రమోషన్స్ రాలేదని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు, అసలు ఉద్యోగం లేదనే వాళ్ళు ఉంటారు, ప్రమోషన్స్ రాలేదని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైతే అమ్మవారికి మనము రాహుకాలంలో చేసుకుంటామో ఈ పూజా ఫలంగా మనకి జాతకరీత్యా ఏదైనా దోషం ఉన్న చిన్న దోషాలున్నా తొలగిపోయి మనకి మానసికంగా మన బుద్ధి రీత్యా బాగా పనిచేసేలాగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే రాహువు కుజులు ఉన్నారు అని అంటే మనకి ఎట్లా ఉంటది, మానసిక వేదన ఎక్కువ ఉంటుంది, మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. అంతే కదా, ఒక జాబ్ రాలేదు అని అంటే హెవీ స్ట్రెస్ ఉండడం ఇవన్నీ ఉంటాయి, ఫైనాన్షియల్ గా వెనకబడి ఉండడం. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే ఈ దోషాలు ఉండడం వల్ల జరుగుతుంది. ఈ దోషాలకి మనం ఇంట్లో గృహస్థులు చేసుకోవాల్సిన రెమెడీ పూజ ఇది ఖచ్చితంగా గుళ్ళోనే చేయాలి. అమ్మ మాకు గుడి ఓపెన్ లో లేదు, మేము నిమ్మకాయల దీపాలు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదు, ఓన్లీ దేవాలయాల్లోనే చేయాలి. అమ్మవారికి ఎన్ని మాలల దండ ఇవ్వాలనే డౌట్ కూడా వస్తుంది ఇక్కడ. మీ శక్తి కొలది, మీకు ఒకవేళ 11 అంటే 11, 21 అంటే 21, 54 అంటే 54, 27 అంటే 27, 108 మీ శక్తి కొలది మీరు ఎంతైతే బేర్ చేయగలరో అంటే ఎంతైతే ఖర్చు పెట్టుకోగలరో అంత మాల అమ్మవారికి సమర్పించండి ప్రతి మంగళవారం. ఇట్లా 16 మంగళవారాలు చేయాలి. 16 మంగళవారాలు చేసుకున్న ఆల్మోస్ట్ 16 మంగళవారాలు అయిపోయేలోపే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది ఎవరికైనా కూడా. అమ్మ, నార్మల్ గా ఇప్పుడు జాబ్ గురించి మంత్రాలు చదవడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఈ మంత్రాలు ఇప్పుడు చదివితే బాగుంటుంది, రోజు ఆ మంత్రాలు జపించడం వల్ల కూడా ఆ శక్తి పెరుగుతుంది అని అంటుంటారు కదా. మరి జాబ్ కి సంబంధించి ఉద్యోగం రాని వాళ్ళకి ఈ మంత్రాలు ఏమైనా ఉన్నాయా? మంత్రము అనంటే గురుముఖత జాబ్ కి సంబంధించి లక్ష్మీ గణపతిని చేస్తారమ్మా. ఫైనాన్షియల్ గా అయితే అంటే అది గురువు ఇవ్వాలి. లక్ష్మీ గణపతి మంత్రము గురువులతో తీసుకోవాలి. అది మామూలుగా ఆన్లైన్ లో మనం ఇలా చెప్పేది కాదు. మీరు అడిగారు కాబట్టి జాబ్ కి ఏమైనా ఉంటాయా మంత్రాలు అంటే, ఇప్పుడు జాబ్ అంటే ఫైనాన్షియల్ గ్రోతే, ఫైనాన్షియల్ దారులే. ఈ ఫైనాన్షియల్ దారులు ఆర్థికంగా మనం బాగుపడాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతినే చేయాలి. లక్ష్మీ గణపతి ఒక మంత్రం గురువుతో తీసుకోవాల్సిందే. లేదు మాకి ఏదైనా కావాలి పూజ అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి శుక్రవారం అంటే ఇది రాహుకాలం దీపాలు పక్కన పెట్టేసి ఇది చేస్తూ కూడా ప్రతి శుక్రవారము లక్ష్మీ గణపతికి పూజ చేసుకోవాలి ఇంట్లో. ఎలా అంటే ఫస్ట్ గణపతి అష్టోత్తరం చదివి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము, లేదంటే లక్ష్మీ గణపతి అష్టోత్తరం అని సపరేట్ గా ఇప్పుడు వస్తున్నాయి. ఆ అష్టోత్తరం చేసుకుని బెల్లం ముక్కో పాలతో చేసిన పదార్థమో ఎర్ర పూలతో మనం అర్చన చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. మెయిన్ గా మనకి ఇట్లా ఉద్యోగాలు ఖచ్చితంగా రావాలి, మనం ఖచ్చితంగా సెటిల్ కావాలి అంటే గురుముఖత మనం మంత్రోపదేశం తీసుకొని దీక్ష చేసుకుంటే ఖచ్చితంగా మనము అనుకున్నది నెరవేరుతుంది అనమాట. ఈ రెమెడీస్ ఇవన్నీ తాత్కాలికం మాత్రమే, పర్మనెంట్ కాదు. మనకి పర్మనెంట్ గా సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ జాతకం చెక్ చేయించుకోవాలి. దాని తర్వాత ఒక గురువుతో మంత్రం తీసుకొని ఆ సాధన చేస్తూ పోతే ఆ మంత్రం యొక్క సిద్ధి కలిగే కొద్దీ, ఆ మంత్రం యొక్క పవర్ మనకి వచ్చే కొద్దీ మనకి ఏమైతుంది అంటే లైఫ్ లో గ్రోత్ పెరుగుతా పోతుంది. మనం మంత్రం అనేది మనల్ని అలా కాపాడుతూ వస్తుంది. అది గురుముఖతానే తీసుకోవాలి. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు ఉద్యోగం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.